So, hi name, Kumdar Reddy, founder CEO to Dr. Pitch, have brought MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So, today's topic is a very important topic అండి. సో మనకి చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే మనకి ఇన్స్టాలో వచ్చే మీమ్స్ కూడా మీరు చూస్తే సో అసలు ఎగ్జామ్ పేపర్ లీక్స్ ఎస్పెషల్లీ నీట్ పేపర్ లీక్ వాళ్ళకి ఎన్టీఆర్ వాళ్ళకి మధ్యలో ఇన్స్టా ఏం చేసింది, ఎందుకు బ్యాన్ చేశారు అనేది ఈ రోజు టాపిక్ అనమాట. చాలా మందికి అవగాహన లేదు బేసికల్గా అసలు టెలిగ్రామ్ ఎందుకు మీకు బ్యాన్ చేశారనేది. సో మీకు టెలిగ్రామ్ ఎందుకు బ్యాన్ చేశారంటే సార్ ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, సో ఈ లీకర్స్ అవ్వచ్చు, అంటే పేపర్ లీకేజ్ మాఫియా ఉంటుంది కాబట్టి, అంటే ఇప్పుడు ఉంటుంది ఏ ఎగ్జామ్ కైనా ఉంటుంది, అది కామన్ అది. సో కాబట్టి వాళ్ళ మధ్యలో టెలిగ్రామ్ ఏం చేసిందని అడుగుతున్నారండి. అసలు టెలిగ్రామ్ ఏంటంటే సార్ మనకి ఒక క్యారియర్ లాగా, అంటే ఒక క్యారియర్ లాగా. యాక్చువల్గా ఇప్పుడు వచ్చే ఉదంతులు కూడా ఇందాక కూడా చూస్తాను ఒక వీడియో ఇన్స్టాలో. సో ఏదో ఒక బాక్స్లో నుంచి అదే ఒక కవర్లో నుంచి పేపర్ కట్ చేయడము, దాని మీద కోడ్ ఉండటము, లేదా నీట్ పేపర్ లీక్ అన్నట్టుగా ఒక ప్రాపగండా అవ్వచ్చు, ఒక ఫేక్ వీడియో రన్ అవుతుంది. అది 100% రాంగ్ అండి. ఇప్పటి వరకు అసలు ఆ పేపర్ లీక్స్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఈసారి ఇంత ముందు ప్రొసీజర్కి ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు మొత్తం ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు. మొత్తం వాట్ ఇస్ వాట్ అండ్ ఎవ్రీథింగ్ అంతా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈసారి అనేది పేపర్ లీక్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఇంకొకటి ఏంటంటే జూలై వరకు పోస్ట్ పోన్. జూలై వరకు అసలు పోస్ట్ పోన్మెంట్ ఏమి ఉండదు, పేపర్ లీక్ ఉండదు, పోస్ట్ పోన్ ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఫేక్ మాఫియా అంటే మీకు పేపర్ లీకేజ్ మాఫియా అవ్వచ్చు, మాఫియాస్ ఉంటాయి కదా, అంటే పేపర్ లీక్ చేసి ఆ స్టూడెంట్స్కి ఇచ్చేసి వాటి నుంచి ఇప్పుడు పేపర్ లీక్ అయిందని ఆ ప్రాపగండా స్ప్రెడ్ చేసి ఎంతో కొంత డబ్బులు చేసుకోవడానికి మాత్రమే మీకు ఆ ఫేక్ వీడియోస్ ఇన్స్టాలో ట్రోల్ అవుతున్నాయి. సో అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఒకవేళ ఇలాంటి ఫేక్ వీడియోస్, ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇన్స్టాల్ అనుకోండి, మీకు రెగ్యులేటర్స్ ఉంటాయి. కొన్ని వీడియోస్ వచ్చి ఫేక్ అనుకోండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అదే మీకు టెలిగ్రామ్ యాప్లో డిలీట్ అవ్వడానికి ఉండదు. అది ప్రైవేట్ కాబట్టి 100% వచ్చేసరికి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు మొత్తానికి ఈజీగా వెళ్ళిపోతుంది. గ్రూప్లో ఎంతమంది అని ఉండొచ్చు కదా, లక్షలు మిలియన్స్ ఉంటారు. అదే మీకు వాట్సాప్లో అయితే అంతమంది ఉండడానికి లేదండి. షేర్లో అయితే ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది అకౌంట్. ఇన్స్టా అయినా అంతే, యూట్యూబ్ అయినా అంతే. మీకు ఏదైనా యూట్యూబ్ అసలు ఉండదు అనుకోండి, ఇన్స్టా కూడా అంతే. ఏ ఛానల్ పెడితే ఛానల్ టప్పలు లేసిపోద్ది. అది టెలిగ్రామ్ యాప్ అలా కాదు కదా. టెలిగ్రామ్లో ఎంతో మంది ఉంటారు, లక్షల మంది, మిలియన్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ మాత్రం ఒక్కసారి ఒక షేర్కి అయిపోతుంది. సో అందుకని మీ టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చాలా మంది ఎందుకు బ్యాన్ చేశారంటే అందుకే బ్యాన్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ లీకేజ్ అవుతుందని కాదు, ఫేక్ ప్రాపగాండా మూవ్ అవుతుందని, ఫేక్ ప్రాపగాండాని మనం ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి 2-3 రోజులు ఉంది ఎగ్జామ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్స్టాలో కొన్ని రీల్స్ పెడుతున్నారు, ఏదో పేపర్ ఒక కవర్ కట్ చేయడము, దాంట్లో వచ్చి పేపర్ తీయడము, ఇదంతా చేస్తున్నారు. అసలు అది ఈ ఫేక్ మాఫియా వాళ్ళు అనమాట. అంటే లీకేజ్ మాఫియా, పేపర్ మాఫియా వాళ్ళు ఏం చేస్తున్నారు, పేపర్ లీక్ మాఫియా వాళ్ళు. సో మీకు ఏంటంటే ఏదో ఒక వీడియో రిలీజ్ చేశారనుకోండి, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఓకే కొంతమంది చూసినప్పుడు ఏమనుకుంటారు, రబ్బా నిజంగా లీక్ అయిందాం అనుకుంటారు. సో లీక్ ఏంటంటే ఇప్పుడు పేపర్ కావాలి కదా, మరి వాడు సేల్ చేయాలంటే ఎక్కడ సేల్ చేస్తాడు? మీరు డైరెక్ట్ యూట్యూబ్లో సేల్ చేయాలి, ఇన్స్టాలో సేల్ చేయలేడు కదా. ఎంతమందికి ఒకరిద్దరు అవుతుంది. ఇమీడియట్గా ఇన్స్టా యాప్ని డౌన్లోడ్ అది బ్యాన్ చేసేస్తుంది. తర్వాత ఒకసారికి అదే క్వశ్చన్ పేపరు ఇన్స్టా టెలిగ్రామ్ యాప్లో అనుకోండి, లక్షల మందికి ఒకేసారి వెళ్ళిపోతుంది. వాడిని బ్యాన్ చేసినప్పుడు మొత్తం డౌన్లోడ్ అయిపోతాయి. సో కాబట్టి అసలు ఛాన్స్, అందుకని అది ఫేక్ అవ్వచ్చు, రియాలిటీ అవ్వచ్చు. ఇప్పుడంటే ఫేక్ 100%. అది ఏదో విధంగా డబ్బులు చేసుకోవాలని వాళ్ళు చేస్తున్నారు తప్పితే మామూలుగా అయితే అసలు అలా వెళ్తుంది. కాబట్టి అందుకని టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేశారు, కొన్ని రోజుల వరకు బ్యాన్ చేశారు ఇండియాలో. సో కాబట్టి అది రీజన్ బిహైండ్ దట్ వై టెలిగ్రామ్ యాప్ ఇస్ మీకు బ్యాన్డ్ ఇన్ ఇండియా. సో అది అంటే ఈజీగా ప్రాపగండా మూవ్ అవుతుంది. అది ఇన్స్టాలో మూవ్ అవ్వదు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. యూట్యూబ్లో మూవ్ అవ్వదు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాట్సాప్లో మూవ్ అవ్వదు, అక్కడ క్లారిటీ వస్తుంది ఎవరు ఏంటి అనేది. సో టెలిగ్రామ్లో క్లారిటీ ఉండదు. మీకు ఇన్స్టాలో క్లారిటీ ఉంటుంది, ఎవరు నడుపుతున్నారు ఆ ఛానల్. యూట్యూబ్లో క్లారిటీ ఉంటుంది, ఎవరు ఆ ఫోన్ నెంబర్ అనేది, ఎవరు నడుపుతున్నారు ఆ ఛానల్ అనేది. తర్వాత వాట్సాప్లో ఉంటుంది, మీకు ఎవరు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్ నుంచి వచ్చింది అనేది. ఇవన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ టెలిగ్రామ్ యాప్ కంట్రోల్ ఉండదు, ఎక్కువ మంది ఉంటారు. అంతమంది ఒకసారి ఉండగా ఈజీగా పాస్ అయింది అనుకోండి, అది ఫేక్ అవ్వచ్చు, రియాలిటీ అవ్వచ్చు, ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫేక్ వీడియో ఒకటి ఇన్స్టాల్లో సర్క్యులేట్ అవుతుంది. అదే మీరు టెలిగ్రామ్ యాప్లో వెళ్ళింది అనుకోండి, అందరు నిజమైన భయభ్రాంతులు గురైపోతారు కదా, ఒకసారిగా ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎవడు చదవడు, దాని గురించి డిస్కషన్ ఎక్కువ. సో కాబట్టి ఇవన్నీ ఫేక్ అండి. ఏది కూడా 100% సరే. రేపు 2021 జూన్ 21 100% అయితే ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ లీక్స్ ఉండవు. అంత సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉంది. ఇంత ముందే స్కూల్కి కాలేజీలకు ఇచ్చేవాళ్ళు పవర్, ఇప్పుడు ఏమీ లేదు. మొత్తం గవర్నమెంట్ ఎండ్ టు ఎండ్ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్స్ సహా.
సో ఇట్స్ వెరీ క్లియర్, వెరీ సెక్యూర్డ్, వెరీ పవర్ఫుల్గా ఉంది. కాబట్టి మీరు ఎవరు భయపడద్దు, అసలు ఈ వదంతులు ఏం నమ్మొద్దు. 100% వచ్చేసరికి ఎగ్జామ్ రేపు జరుగుతుంది, అది పోస్ట్పోన్మెంట్ ఏమి ఉండదు. తర్వాత జూలైలో మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆగస్ట్లో మీకు ఫస్ట్ వీక్ నుంచి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్ కల్లా మొత్తం కౌన్సిలింగ్స్ అని అయిపోతాయి. ఫస్ట్ బ్యాచ్ సెప్టెంబర్ 5th కల్లా క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి అందరికీ. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాపగాండాస్ మాత్రమే, ఫేక్ సర్క్యులేషన్స్, ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ చేస్తారు. మీరు దాన్ని డీవియేట్ అవ్వద్దు. ఈసారి లేదు అసలు, అంటే హైలీ ఇంపాసిబుల్. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎలా కంప్యూటర్ బేస్డ్ సిబిటీ టెస్ట్ కాబట్టి అసలు ఇంకా దాంట్లో ఇంకేం ఉండదు అనమాట. కాబట్టి ఆల్ ది బెస్ట్ అందరికీ. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా, నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, మన ఇన్స్టా ఛానల్ కూడా ఉంది, డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలాట్స్ ఆఫ్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.